ఓపెన్ దాని మీద నిర్ణయం తీసుకుంటాం. ఇప్పుడు దగ్గర పే చేశారంటాడు, ఏమి ఇంకెవరు కంప్లైంట్ లేవు, ఎవరు మాట్లాడలేదు, 5 ఏళ్ళు అయిపోయింది. అయితే నాకు ఉంది, నేను ఎక్కువ దీన్ని డివైడ్ చేయడం పర్సనల్గా వెళ్ళటం అనేది ఇష్టంగా కోరుకున్నాను. కానీ నాకు ముందు నుంచి కూడా ఈ పేమెంట్ల విషయంలో ఒక అనుమానం ఉంది. ఆ అనుమానం ఏంటంటే మా మదర్ దగ్గర నుంచే కదా కేసు ప్రారంభం. మా మదర్కి 9.5% ఇంట్రెస్ట్ ఇచ్చారు. అంటే ఆవిడ దగ్గర 84,324 రూపాయలు ఆ పాడుకున్న చీటీలో డబ్బు డిపాజిట్గా మార్చి 84,324 తీసుకుని సంవత్సరం తర్వాత మీకు 92,335 రూపాయలు ఇస్తాం అని చెప్పి ఒక సర్టిఫికెట్ ఇచ్చారు. మీకు చూపించాను చాలాసార్లు, అది చూశారుగా చాలా. అందులో డిపాజిట్ సర్టిఫికెట్ అంటే 9.5% ఇంట్రెస్ట్ మా మదర్కి ఇచ్చారనమాట. అదే ప్రకారంగా అదే ఇంట్రెస్ట్ రేట్లో లెక్క చూసుకుంటే వీళ్ళు పే చేసేసాం 2,541 కోట్ల రూపాయలు 31 మార్చి 2007 నాటికి మా అవుట్ స్టాండింగ్ లైబిలిటీ. ఇది కోర్టులో వారు వేసినటువంటి ఎఫిడవిట్. మా అవుట్ స్టాండింగ్ లైబిలిటీ మార్చి 31, 2007 నాటికి 2,541 కోట్ల రూపాయల 59 లక్షల రూపాయలు అవుట్ స్టాండింగ్ లైబిలిటీ. రీపేమెంట్ ఆగస్టు 31, 2018 నాటికి, అంటే డిసెంబర్లో కేసు కొట్టేశారు కదా, 18 నాటికి కోర్టులో వేశారు. ఎంత రీపేమెంట్ చేశారు? 2,596 కోట్ల 98 లక్షలు చేశారు. ఇంకొక 5 కోట్లు ఆ రీపేమెంట్ ఎవరు తీసుకోలేదని ఆయన దగ్గర ఉండిపోయింది, ఎస్క్రో అకౌంట్లో ఉందని చెప్పారు. మొత్తం ఇంట్రెస్ట్ ఎంత పే చేశారంటే 58,39 లక్షల రూపాయలు ఇంట్రెస్ట్ నేను పే చేసినట్టుగా లెక్కన మట్టుకు వాళ్ళ లెక్క చెప్పలేదు, క్లియర్గా రాశారు. ఏమని? మొత్తం ఇంక్లూడింగ్ ఎక్యూర్డ్ ఇంట్రెస్ట్ మేము అందరికీ పే చేస్తాం అని ఎక్కువ చేశారు. ఎక్యూర్డ్ ఇంట్రెస్ట్ అంటే మనకు యాక్చువల్గా 2007 నాటికి అయిపోయింది అనుకోండి, మా మదర్ 2007 నాటికి అయిపోయింది. అదే 2009 దాకా పే చేయలేకపోయారు అనుకోండి, మూసేశారు. కాబట్టి ఆ 2000 ఇంట్రెస్ట్ కూడా కలిపి, ఎక్యూర్డ్ ఇంట్రెస్ట్ కూడా కలిపి పే చేశాం అని దీని అర్థం. కానీ నేనేమనుకుంటానంటే ఆ ఎక్యూర్డ్ ఇంట్రెస్ట్ కలిపి పే చేస్తే ఎంత అవుతుందని లెక్క చూశాను. వీళ్ళు 55 కోట్ల రూపాయలు కడితే అది దాదాపు 900 కోట్ల రూపాయలు అవుతుంది. నా కాకి లెక్క ఇంకా ఎక్కువ అవచ్చు. ఒక 900 కోట్ల రూపాయల ఇంట్రెస్ట్ పే చేయవలసి ఉంటుంది. ఎందుకంటే 2007లో ఇద్దామన్న వాళ్ళకి 8కో 9కో 10కో ఇచ్చారనుకోండి, ఆ 3 ఏళ్ళ ఇంట్రెస్ట్ కూడా పే చేయాలి 9.5% చెప్పిన. అంటే వాళ్ళు ఎంత ప్రామిస్ చేశారో అంత. అది నాకు వచ్చింది. కానీ దీన్ని ఎక్కడ ప్రలాంగ్ చేసుకుంటూ లాక్కుంటూ వెళ్తాం ప్రతిదానికి, ఈ ఆవిడకి ఇచ్చా ఎవరో కంప్లైంట్ అవ్వట్లా, ఆవిడ మాటికి చెప్పేది అదే. ఎవరో వచ్చిందని ఎవరో పట్టించుకోలేదు. ఎందుకంటే ఇవి వస్తే చాలు, చచ్చినట్టు పెళ్లికి వచ్చిందో కట్టమని ఎంతో కొంత వస్తే చాలు. పాప రామోజీరావు గారు మనకు కరెక్ట్గా పే చేస్తుంటే అరుణ్ కుమార్ అని కూడా ఎవడో వచ్చి మీద పడి మొత్తం ఆఫ్ చేంజ్ చేశాడు అని నన్ను తిట్టుకుంటూ ఎంత ఇస్తే అంత తీసుకున్నారు. అయితే యాజ్ పర్ లా అయితే మాత్రం ఎక్యూర్డ్ ఇంట్రెస్ట్తో కలిపి మేము పే చేసామని వాళ్ళు కమిట్ అయ్యారు. కాబట్టి అలా ఎవరికైనా తేడాలు ఉంటే ఆ తేడాలన్నింటినీ కూడా పరిశీలించమని సుప్రీంకోర్టు వారు హైకోర్టును ఆదేశిస్తూ దీనికోసం ఒక ప్రత్యేకంగా ఒక రిటైర్డ్ జడ్జి స్థాయి జ్యుడిషియల్ ఆఫీసర్ని నియమించండి అని చెప్పారు. జ్యుడిషియల్ ఆఫీసర్ గారు వచ్చి అక్కడ కూర్చోగానే వెంటనే మన వాళ్ళందరూ ఆయన కాగితం ఎలా పెట్టుకోవాలో కూడా తెలియదు. ఎందుకంటే జ్యుడిషియల్ ఆఫీసర్కి జ్యుడిషియల్ ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్లోని కాగితాలు పెడితేనే వాళ్ళు అంగీకరిస్తారు. మీకు 1500 రావాలి. ఏం పెడతారు మీరు? వెళ్ళి హైకోర్టులో, తెలంగాణ హైకోర్టుకి వెళ్ళి నాకు ఇంకా 50,000 బ్యాలెన్స్ ఉందని ఏం పెడతారు? అందుకని నేను అలాంటి వాళ్ళ కోసం, ఎందుకంటే కోర్టు వారు నన్ను ఏం చెప్పారు, అసలు నేను నిన్నటి నుంచి నా పాత్ర అయిపోయింది. గవర్నమెంట్లు వచ్చాయి, 2 గవర్నమెంట్లు. కింద కోర్టులో వేసినటువంటి కృష్ణరాజు గారు వేసినటువంటి కేసుని హైకోర్టు కొట్టేసింది. హైకోర్టు కొట్టేసిన కేసుని సుప్రీంకోర్టు కొట్టేసింది. లేదు, కేసు కొట్టేయడం అనేది దాన్ని రిమైండ్ చేస్తున్నాం అంటారు. అంటే మళ్ళీ వెనక్కి పంపిస్తున్నాం అంటూ అరుణ్ కుమార్ విల్ ఆల్సో అసిస్ట్ ద కోర్ట్. అరుణ్ కుమార్ వెళ్ళి కోర్టుని అసిస్ట్ చేస్తాడు ఈ విషయంలో అని నాకు వెసులుబాటు ఇచ్చాడు. అది నాకు ఇచ్చినటువంటి పెద్ద గౌరవంగా భావిస్తున్నాను. నాకు వెసులుబాటు ఇస్తూ అరుణ్ కుమార్ రిజర్వ్ బ్యాంక్ ఎందుకు 45 తేలడానికి, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్ నలుగురిని పార్టీలు చేసి హైకోర్టు జడ్జి గారు, చీఫ్ జస్టిస్ గారు 6 నెలల లోపల ఈ విషయాన్ని పూర్తిగా తేల్చాలి అని ఒక సుప్రీంకోర్టు ఉత్తర్వు. అంటే ఇంక దానికి ఇంకా అప్పీల్ లేదు, సుప్రీంకోర్టు ఉత్తర్వులు వచ్చాయి. నేను నా అసిస్టెంట్ నేను ఏం చేయాలి? అక్కడికి వెళ్ళి
పార్టీ బేస్ రిజర్వ్ బ్యాంక్ వారు తెలుస్తారు. ఈ కట్టిన డబ్బులు ఇచ్చారో లేదో వాళ్ళు ఆంధ్ర తెలంగాణ